ఈరోజు వంకాయ మామిడికాయ కర్రీ చేసుకుందాం. ముందుగా తెల్ల వంకాయలు లేదా నల్ల వంకాయలు తీసుకుందాం. ఉల్లిపాయలు 5 పచ్చిమిరపకాయలు తీసుకుందాం. ఉల్లిపాయలు తొక్కలు తీసి కడిగి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పొడవుగా చీల్చుకోవాలి. ముందుగా ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని ఉప్పు వేసుకుందాం. వంకాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. ఇలా ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలి. ఇలా వేసి పెట్టుకోవడం వల్ల వంకాయలు కండర రాకుండా ఉంటాయి. ముందుగా ఒక మామిడికాయ తీసుకుని తొక్కలన్నీ చెక్కుని ఇలా పక్కన పెట్టుకుందాం. మనం తినే పులుపుని బట్టి ఈ మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. సగం ముక్క అయితే సరిపోతుంది. ఇలా చిన్న చిన్నగా మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి మూగుడు పెట్టుకుని 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత గరిటెతో కదుపుకుంటూ ఉండాలి. లేదంటే ఉల్లిపాయ ముక్కలు అడుగున మాడిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకుందాం. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి గట్టితో కదుపుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల కర్రీ కలర్ఫుల్గా ఉంటుంది. యాంటీబయాటిక్ కూడా. మధ్య మధ్యలో ఇలా గరిటెతో కదుపుకుంటూ ఉండాలి ఉల్లిపాయ ముక్కలు. వంకాయ మామిడికాయ కర్రీ చాలా బాగుంటుంది. ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చాయి. వంకాయ ముక్కలు 2-3 సార్లు కడిగి ఇప్పుడు వేసుకుందాం. మొత్తం వంకాయ ముక్కలు మొత్తం వేసిన తర్వాత ఒకసారి గరిటెతో కదుపుకోవాలి కలిసేలాగా. కదుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఎందుకంటే ముక్కలు బాగానే మగ్గిపోయాయి. తగినంత ఉప్పు వేసుకుందాం. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా గరిటెతో కదుపుకుందాం. ఇలా కదుపుకున్న తర్వాత మూత పెట్టి మగ్గించుకుందాం కొంచెంసేపు. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ముక్కలు కూడా బాగానే మగ్గిపోయాయి. ఇప్పుడు కారం వేసుకుందాం. తగినంత కారం వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి గరిటెతో కదుపుకుందాం. కదుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి గరిటెతో కదుపుకుందాం. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి చూసుకుందాం. కర్రీ ఇదిగోండి ఇలా బబుల్స్ వస్తున్నాయి, ఉడుకుతుంది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకుందాం. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి గట్టితో కదుపుకుందాం. ఇలా కదుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒకసారి మళ్ళీ చూసుకుందాం. ఇదిగోండి ఇలా ఉడుకుతుంది కర్రీ. మధ్య మధ్యలో మూత తీసి కదుపుకుంటూ ఈ కర్రీ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. కర్రీ ఉడికిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వంకాయ మామిడికాయ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వంకాయ మామిడికాయ కర్రీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.